గుడ్ మార్నింగ్ అబ్బా! ఇప్పుడు టైం ఎంత అయితుందంటే 5 అన్నమాట. నా పెళ్ళైన తర్వాత, ఇక్కడికొచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం నేను 5కి లేవడం. ఈరోజు కోడికి నాకే తెల్లారిందన్నమాట. నా దరిద్రం ఏంటంటే నాకు 2 గంటలకు మేలుక పడ్డది. మధ్యరాత్రి మేలుక పడితే అస్సలు నిద్ర పట్టదింక. ఏం చేద్దాం టైంని చూడ్డం, ఫోన్ చూడ్డం, ఇటు బొర్రడం, అటు బొర్రడం ఏం చేసినా కూడా అస్సలే నిద్ర పట్టలేదిగ. కాసేపయితే ఫోన్ చూసుకుంటూ 4, 5 అయ్యేంత వరకు కూడా వెయిట్ చేసిన. ఇక 5 అయినాక కొంచెం తెల్లారింది కదా, ఇంట్లో పనైతే మొదలు పెడదాం అనేసి ఇంట్లో పనైతే మొదలుపెట్టినా. ఇక లేవగానే కొంచెం జుట్టు ఇలా చీక వేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇక ఇల్లు చూస్తే అయితే ఇట్లా చిందరవందరగా ఉన్నదన్నమాట. గిన్నెలు తోముదాం అనేసి చూసే వరకు అన్నం అయితే పాడైపోయింది. ఈరోజు ఇంత అన్నం అయితే వేస్ట్ చేస్తున్నాను. అసలు ఏంటో నాకు తెలియకుండానే ఎక్కువ వండేస్తూ ఉంటాను అన్నము. మళ్ళీ పడేసేటప్పుడు బాధపడుతూ ఉంటాను. అసలు కొంచెం తక్కువ వండాల్సింది, అనవసరంగా ఎక్కువ వండాను అనేసి. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సరిపోకపోతే ఎట్లా, సరిపోతే ఏం కాదు కానీ అనుకొని నేను ఎక్కువ వండేస్తాను. మళ్ళీ పాడైన తర్వాత బాధపడతాను. ఈ ఎండాకాలం ఏంటో అన్నం అసలు పొద్దున వండిందే సాయంత్రం ఖరాబ్ అయిపోతుంది, నైట్ వండింది మార్నింగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇక ఇప్పుడు బయట కుర్తిలో బర్రెలకు వేసేద్దాం అనుకొని చూసే వరకైతే ఇంకా తెల్లారలేదన్నమాట. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళేసి ట్యాప్ ఆన్ చేద్దామంటే మోటార్ వేయాలి ఇంకా, ఎందుకంటే పైన ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి. ఇక మోటార్ వేసి అట్లనే అన్నం కూడా కుడితిలో వేసేద్దాం అనేసి అయితే కిందికి దిగేసి మోటార్ వేసేసి వచ్చాను. అన్నం కూడా వేసాను. ఇక వేసిన తర్వాత ఒక్కసారి అయితే ఇల్లంతా నీట్గా చూసేసాను. ఇక చూసిన తర్వాత గిన్నెలు తోమిన తర్వాత నీట్గా అయితే తుడిచేసుకున్నాను. ఇంకా సింకు గ్యాస్ కడిగితేనే నాకైతే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. సింకు గ్యాస్ రెండు కూడా కొంచెం సరిపేసి అయితే కడిగిన. ఇంకా ఏందో అప్పుడప్పుడు నాకైతే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే పని చేద్దాం అనుకుంటానా, మళ్ళీ తెల్లారుతుంటే నిద్ర అయితే మామూలుగా రాదు. కానీ ఈరోజు పని చేద్దాం అనిపించి ఇంకా 5 గంటలకి లేచిన. ఇక 5 గంటలకి ఇల్లు అయితే మళ్ళీ ఊడవడం మొదలుపెట్టినా అన్నమాట. ఇక గిన్నెలు తోమిన, ఇల్లు ఊడుస్తున్నాను. అసలు మా ఆయన చాలా షాక్ అయిపోయిండు. ఎందుకంటే రోజు 8:30కి 8 గంటలకు లేచే నేను ఈరోజు 5 గంటలకు లేవడం ఏంటి అనేసి చాలా అంటే చాలా షాక్ అయిపోయిండు అన్నమాట. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి నేనైతే పని మొదలుపెట్టినా. ఇంకా బ్రష్ చేస్తున్నాను. బ్రష్ చేసి అయితే స్నానం చేద్దామనేసి స్నానం చేసేసా. ఎండకైతే మాకు మామూలుగా అగరు రావట్లేదు. తెల్లారే వరకే బట్టలన్నీ తడుస్తున్నాయి ఉడకపోతకు. చెమటకాయలు మామూలుగా లేదు అసలు. ఎంత స్నానం చేసి పడుకున్నా చెమటతోని మళ్ళీ స్నానం చేసినట్టు అవుతుందన్నమాట. ఇక ఉడకపోతే భరించలేననేసి చన్నీళ్ళే బుడబుడైతే తానం చేసిన. ఇల్లు ఉడిచిన, గిన్నెలు తోమిన, తానం చేసిన. ఇక కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట మైండ్. ఇక వంట అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి గిన్నెలు గిట్లా అన్నీ అయితే దోమినే కదా అనేసి అయితే స్నానం చేసిన. ఫస్ట్ టైం ఇలా పొద్దున్న లేచి స్నానం చేయడం అయితే. రోజు ఇట్లా చేస్తే బాగుండు కానీ మన వల్ల కాదు. మనం బద్ధకానికే బ్రాండ్ అంబాసిడర్ అనమాట. మన బద్ధకం మామూలుగా ఉండదు. రోజు 8 గంటలకు లేస్తాము. ఈరోజు ఏదో ఎటు కాలం అవుతుందో, ఇటున్న సూర్యుడు అటు పొడుస్తాడో ఏమో తెలియదు కానీ ఇంత తొందరగా లేచాను. ఇంకా నిద్ర పట్టినప్పుడు ఏం చేస్తాం చెప్పండి, లేచి ఏదో ఒకటి చేద్దాం అన్నట్టుగా అయితే చేస్తున్నాను. ఇక సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సూర్యుడు అయితే ఇంకా రాలేదు కానీ సన్ స్క్రీన్ అయితే వాడుతున్నాను. ఇంకా ఇక పాపట్లో సింధూరం ఎప్పుడు పెట్టుకోవడమే మీరు చూస్తూ ఉంటారు. ఇంకేం చెప్పండి, మన వీడియోస్ అన్నీ చూస్తున్నారా? చూడడమే కదబ్బా, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇక ముగ్గేద్దాం అనేసి అయితే వెళ్ళినా. ఇంకా బయట ఊడ్చినా కడిగిన. తులసి చెట్టు కింద పెట్టింది అనుకోండి, మా ఖుషి తల్లి చూచి తల్లి అయితే ఆ తులసి చెట్టు ఎమ్మటే అసలు పడుతూనే ఉంటారు. పీకి పాత్ర పెట్టేదాకా వాళ్ళకైతే నిద్ర పట్టదన్నమాట. ఇక ముగ్గేసి ఇక్కడైతే అగరబత్తులు అయితే ముట్టించినన్నమాట. ఇక మా ఆయన అయితే మామూలుగా షాక్ అయితే లేడు. అసలు ఎటు కాలం అవుతుందో అసలు పొద్దున్న లేచి ఇలా అగరబత్తులు ముట్టిస్తుంది స్నానం చేసి అనేసి నవ్వుతాండి. ఇంకా ఏం చేద్దాం ఒక్కొక్కసారి చెయ్యాలనిపిస్తుంది కానీ మన బద్ధకంతో మనకి అసలు ఇక ఆలోచన రాదు. కాకపోతే రోజు ఇట్లా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ నాకైతే బద్ధకం ఎక్కువ. ఆ అగరబత్తులు అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ పక్కన పెట్టేస్తాను తులసి చెట్టు. ఎందుకంటే ఆ మట్టి మొత్తం తోడేస్తారు, చెట్టునైతే పీకి పాతర పెడతారు మా వాళ్ళు. కానీ తులసి చెట్టు ఇంటి ముందు ఉంటేనే మంచిది కదా, మా పిల్లలైతే ఉంచారు. ఇంకా ఇక వంట అయితే ప్రిపేర్ చేద్దామనేసి బియ్యం అయితే కడుగుతున్నాయి. ఇంకా ఈ మధ్య ఏంటో బియ్యంలో రాళ్ళు మెరుగలు ఎక్కువైపోతున్నాయి. మేమైతే కంట్రోల్ బియ్యమే తింటున్నాము. కంట్రోల్ బియ్యం కూడా సన్నగానే ఉంటున్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి వారానికి సరిపోయే అన్ని బియ్యం ముందే చెరిగి పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుదాం అనేసి అయితే వాటర్ అయితే పెట్టుకున్నాయి. ఇంకా హాట్ వాటర్ తాగితే మనకైతే ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. నా కళ్ళు చూడండి ఎట్లా ఉబ్బిపోయినాయో నిద్ర లేక. నిద్ర ఉంటే అసలు నాకైతే ఈ బాధ ఉండకపోవు. అప్పుడప్పుడు మేలుక పడితే అస్సలు నిద్ర పడతలేదు. ఎండాకాలం ఎండలు మామూలుగా లేవు, అగడు బాగా వస్తుంది. ఎగ్ సూప్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఎగ్స్ చూస్తున్నాను. ఈ మధ్య ఏంటో ఎగ్స్ బాగా పాడైపోతున్నాయి ఎండలకు. ఒకసారి అయితే చెక్ చేసుకొని అయితే మనం ఉడకబెట్టుకోవాలి, లేకపోతే వంట కాస్త పెంట్ అయిపోతుంది అన్నమాట. ఎగ్ అయితే ఖరాబ్ అయిపోద్ది.
మీలో ఎవరైనా సన్నగా అవ్వాలనుకుంటే రోజు పొద్దున్న లేవగానే మొహం కడగంగానే ఒక గ్లాస్ అయితే హాట్ వాటర్ తాగండి. అందులో కొంచెం అల్లం వేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా తొందరగా బరువు తగ్గుతారన్నమాట. నేను అసలే బరువు తక్కువ అంటే ఇంకా వేడి నీళ్ళు తాగడం వల్ల ఇంకా బరువు తగ్గిపోతున్నాను. అసలు మొదటిసారి సూర్యుడు రాకముందుకే లేవడం, సూర్యుడు ఎప్పుడు వస్తాడా అనేసి చూస్తున్నాను. ఇంకా నేను పొద్దున్న లేచిన అందుకైతే సూర్యునికి కూడా నవ్వొస్తుందేమో, అందుకే మబ్బుల చాటుకైతే వెళ్ళిపోతున్నాడు, అస్సలే రావట్లేదు. ఒక్కసారైనా సూర్య నమస్కారం చేద్దామని అనుకుంటున్నానా ఈరోజు. సూర్యుడు అయితే అస్సలు నాకు దర్శనం ఇవ్వట్లేదు. 8 గంటలకు లేచే వరకు అయితే సూర్యుడు అయితే నాకు క్లియర్గా కనిపిస్తాడు. లేవగానే దండం పెట్టుకుంటాను, కానీ ఈరోజు దండం పెట్టుకుందామంటే సూర్యుడు అస్సలే కనబడతలేడు. ఇంకా చెప్పాను కదా, ఎగ్ సూప్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. ఇంకా అందుకోసం అయితే ఇక్కడ చింతపండు అయితే 1-2 సార్లు వాష్ చేసుకున్నా. ఎగ్ సూప్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, కానీ ఒకప్పుడు బాగా ఎక్కువ తినేదాన్ని, ఇప్పుడైతే చాలా తక్కువ తింటున్నాను పులుపులు. ఇంకా టమాటాలు అయితే అస్సలకే ఫ్రిడ్జ్లో పెడతలేను. ఈ బుట్ట అయితే తీసుకున్నాను, ఉల్లిపాయలకు కూడా ఉపయోగపడుతుంది, టమాటాలకు కూడా ఉపయోగపడుతుంది అనేసి ఒక 4 అయితే కట్ చేస్తున్నాను. మాకైతే ఒక 2 పూట్లే తింటాం మేము, 3 పూట్లు అయితే అస్సలకే తినము. 2 సార్లు తినడమే చాలా కష్టం అన్నమాట. అసలు ఏంటో నేనైతే నైట్ కట్ చేసుకుంటేనే కూరగాయలు తొందరగా నాకు వంట చేయడం అనిపిస్తుంది. చేయాలంటే నాకు ఎక్కువగా పని అనిపించదు, శ్రమ అనిపించదు. అదే పొద్దున్న కట్ చేయాలంటే చాలా ఎక్కువగా లేట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ పుదీనా అయితే స్మెల్ చూస్తున్నాను, అందుకే నవ్వుతున్నాను. ఏమనుకోకండి అబ్బా, ఇవి కట్ చేయడమే పెద్ద టాస్క్ అన్నమాట. ఉల్లిపాయను కట్ చేస్తే అది ఏడవడమేమో కానీ మనమే ఎక్కువగా ఏడ్చేస్తాము. మనకి ఎప్పుడైనా అలిగినప్పుడు ఏడుపు రాలేదనుకోండి, ఉల్లిపాయ కట్ చేసి మనం ఏడ్చినట్టు చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ ట్రిక్ అయితే మర్చిపోకండి. ఉల్లిపాయలు కోస్తూ ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏడ్చినా సరే వంట చేయక తప్పుతుందా? ఇది మనకున్న అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఉల్లిపాయ కోసిన ప్రతిసారి ప్రతి అమ్మాయి ఏడుస్తుంది అన్నమాట. మన భర్తలు, అమ్మ నాన్న ఎవరు ఏడిపించకపోయినా అమ్మాయిని అయితే ఖచ్చితంగా ఉల్లిపాయ అయితే ఏడిపించేస్తుంది అన్నమాట. ఏంటో అలా ఉంటాయి కొన్ని కొన్ని. ఇంకా ఎగ్స్ అయితే ఇక్కడ ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటాయి అన్నమాట. మీరు ఎగ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ట్రై చేశాను, కానీ వీడియో అయితే అప్లోడ్ చేయడం మర్చిపోయాను. అప్లోడ్ చేద్దాం తొందరగా. ఇంకా నేనైతే ఫుల్గా యూట్యూబ్ పైన ఇంట్రెస్ట్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఒక 3 మంత్స్ అయితే టార్గెట్ పెట్టుకుంటాను. సక్సెస్ అయితే అవుతాను, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, కానీ గట్టిగా అయితే ప్రయత్నిస్తాను. ఈ దెబ్బకి మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఇంకా అసలు నేను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు, చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతానేమో, కానీ ఇప్పుడైతే యూట్యూబ్ మీదే పడ్డాను. ఇంకా ఖచ్చితంగా ఎలాగైనా సరే 3 మంత్స్లో కంప్లీట్ చేసేయాలి. డైలీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఎవరైనా మన ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అబ్బా, నా వీడియోస్ అయితే వేడి నీళ్ళు పెట్టుకొని అయితే తాగిన, అన్నం వండిన, కర్రీ వండుతున్నా, ఇంకా టిఫిన్ కూడా చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే 3 వంటలు అవుతున్నాయి. ఇంకా ఛాయ్తో కలిపి అయితే 4 అన్నమాట. అసలే గ్యాస్ కొరత ఉందంటే ఈ వంటలు కాస్త ఎక్కువైపోతున్నాయి. పొద్దున్న లేచాను కాబట్టి ఇవన్నీ చేయాలనిపిస్తుంది. అదే రోజులాగా 8 గంటలకు లేస్తే నాకు అన్నం కూర వండే వరకే సాయంత్రం అయిపోయేదన్నమాట. ఇంకా ఈరోజు తొందర లేచాను కాబట్టి నాకైతే ఎంత పని చేసినా కూడా ఇంకా టైమే ఉందన్నమాట. ఇంకా టిఫిన్ అయితే చేశాను, నాటు రవ్వ కర్రీ కూడా ఒక పక్క ఉడుకుతుంది, ఒక పక్క అన్నం అయితే పెట్టలేదు. ఇంకా వేడివేడిగా పిల్లలకు తినిపిద్దాం అనేసి కొంచెం లేట్ అయిన తర్వాత పెడదాం అన్నట్టుగా అయితే అన్నం అయితే బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. ఇక ఇంకేం చెప్పండి, మీకు ఎవరికైనా సరే నాటు రవ్వ అంటే ఇష్టమా లేదా అనేది కమెంట్ చేయండి. నేనైతే ఎక్కువగానే తింటాను. నార్మల్ రవ్వ తిన్నాం అనుకోండి అస్సలే అరగదు. ఈ నాటు రవ్వ తింటే తొందరగా అరిగిపోద్ది అన్నమాట. మన ఇంట్లో ఏజ్ వాళ్ళకైనా, అమ్మమ్మలకైనా, తాతయ్యలకైనా కూడా చాలా తొందరగా డైజెషన్ అనేది అవుతుంది. నాటు రవ్వ అయితే చాలా మంచిది ఆరోగ్యానికి. ఫుల్గా అయితే ఎండ్ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. నేను బ్రష్ చేశాను, చూచు తల్లి కూడా నా దగ్గరకు వచ్చేసింది. ఇక తనకు కూడా ఒక చిన్న గిన్నెలో వేసాను. నేను తింటుంటే తను కూడా తింటుంది అన్నమాట, అందుకే తన కోసం అయితే కొంచెం వేసాను. కర్రీ చూడండి ఎంత బాగుందో. క్రేవింగ్ స్టార్ట్ అయింది కదా. మీ కుడి చేతిలో ఎడమ చేతిలో చిన్న లైక్ ఇవ్వండి.